అందరికీ నమస్కారం. హలో. షోల్డర్ మూమెంట్స్ అయితే ఈరోజు చూపించేస్తానండి. సో ఎట్లా అంటే గాలి పీలుస్తూ చేతులు పైకి, గాలి వదులుతూ కిందకి. ఇన్హేల్ అప్ అండ్ ఎక్సేల్ డౌన్. అగైన్ ఇన్హేల్ అప్వర్డ్స్ అండ్ ఎక్సేల్ డౌన్ అండి. ఇవి కుర్చీలో కూర్చుని కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక 5 నుంచి 10 సార్లు చేసుకోవచ్చు అండి. ఇలా మోచేతులు వంచి ముందు నుంచి ఇట్లా అయితే చేయకూడదండి. ఎగ్జాక్ట్గా మన షోల్డర్ లెంత్ నుంచి లిఫ్ట్ చేసి మళ్ళీ షోల్డర్ లెంత్ నుంచి మాత్రమే దించాలి. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అండి. ఇప్పుడు చేతులు ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి మనం ఎంతవరకు అయితే వైట్ చేయగలుగుతామో అంతవరకు వైట్ చేయడం. చాలామంది మేము చేస్తున్నాం కానీ మాకు నొప్పులు అయితే తగ్గట్లేదు అని అంటారండి. సో మోచేతులు వంచి సమానంగా అయితే చేయరు. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. మన భుజాల లెంత్ వరకు కరెక్ట్గా గాలి పీలుస్తూ చాపటం, మళ్ళీ గాలి వదులుతూ ముందుకు తీసుకురావటం అండి. గాలి పీలుస్తూ చాచటం, గాలి వదులుతూ ముందుకు తీసుకురావటం. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా నొప్పులు అయితే తగ్గుతాయండి. నెక్స్ట్ వన్ షోల్డర్ రొటేషన్స్ అండి. ఈ షోల్డర్ రొటేషన్స్ కూడా చాలామంది నార్మల్గా గాలి పీలుస్తూ వదులుతూ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది మామూలుగా చేసేస్తారండి. అలా చేయకుండా గాలి పీలుస్తూ వదులుతూ చేయటం వల్ల దాని ఉపయోగం అయితే మనకి త్వరగా కనిపిస్తూ ఉంటుందండి. ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అని మనం చేసుకుంటూనే ఉంటాం, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి. ఇందాక చూపించిన వేరియేషన్కి ఇప్పుడు చూపించిన వేరియేషన్కి డిఫరెన్స్ ఉంది, మీకు తెలుస్తుంది కదండి. సో ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇంకొకసారి క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ వన్ సైడ్ ట్విస్టింగ్ అండి. చేతులు ముందుకు జాపి గాలి పీలుస్తూ కుడి పక్కకి, గాలి వదులుతూ మధ్యలోకి, మళ్ళీ గాలి పీలుస్తూ ఎడం పక్కకి, గాలి వదులుతూ మధ్యలోకి, గాలి పీలుస్తూ కుడి పక్కకి, గాలి వదులుతూ మధ్యలోకి. ఇలా చేసుకోవడం వల్ల మనకి వామప్ అనేది కంప్లీట్ అవుతుందండి. స్టాండింగ్ వామప్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మళ్ళీ చూపిస్తున్నాను సైడ్ పోజ్. ఎక్కడి వరకు వెళ్ళాలి, మీరు ఎక్కడి వరకు అయితే చేయగలుగుతారో అక్కడి వరకే చేయండి, కానీ గాలి పీలుస్తూ వదులుతూ చేసుకోండి. ఇలా చేతులు జాపి చేయటం వల్ల భుజాల దగ్గర, జబ్బల దగ్గర లాగేస్తాయి అంటారండి కొంతమంది. సో వాళ్ళ కోసం ఇలా హ్యాండ్ ఫోల్డ్ చేసి చూపిస్తానండి. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా ప్రాక్టీస్ చేసుకోండి డైలీ.